హలో ఎవ్రీవన్, ఐఎమ్ సాకేత్ ఫ్రమ్ ఈ గవర్నమెంట్స్ ఫౌండేషన్. ఈరోజు మనం న్యూ అసెస్మెంట్ సిస్టంలోకి ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. ఇది లాగిన్ స్క్రీన్. నేను యాజ్ ఎ క్లర్క్ లాగిన్ అవుతున్నాను సిస్టంలోకి. సిస్టమ్ ఇక్కడ బై డిఫాల్ట్ పాస్వర్డ్ చేంజ్ కోసం స్క్రీన్ చూపెడుతుంది. ఫస్ట్ టైం సిస్టమ్ బై డిఫాల్ట్ ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేస్తుంది. క్లర్క్ తన నచ్చిన పాస్వర్డ్ని ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్లో డిఫాల్ట్ పాస్వర్డ్, నెక్స్ట్ న్యూ పాస్వర్డ్ తనకి ఏది కావాలంటే అది ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్స్, ఫేవరెట్స్ అంటే ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసిన స్క్రీన్స్ ని మనం ఇక్కడ ఫేవరెట్స్ గా పెట్టుకోవచ్చు. అప్లికేషన్స్ ఇందులో డిఫరెంట్ మాడ్యూల్స్ డిస్ప్లే చేస్తాయి, లైక్ గ్రీవెన్స్ రిట్రెసల్, కలెక్షన్స్, ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ చార్జెస్, ట్రేడ్ లైసెన్స్. మనం ఇప్పుడు న్యూ అసెస్మెంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ప్రాపర్టీ ట్యాక్స్. నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ అంటే సిస్టంలో ఉన్న ప్రాపర్టీ సెర్చ్ చేయడానికి ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ, అడ్మినిస్ట్రేషన్, ఏమైనా మాస్టర్ స్క్రీన్స్ ఉంటే అడ్మినిస్ట్రేషన్, డిఫరెంట్ రిపోర్ట్స్, న్యూ ప్రాపర్టీ. నెక్స్ట్ క్రియేట్ న్యూ ప్రాపర్టీ అంటే క్రియేట్ న్యూ అసెస్మెంట్. ఇక్కడ కేటగిరీ ఆఫ్ ఓనర్షిప్ వేకెంట్ ల్యాండ్, ప్రైవేట్ ప్రాపర్టీ ఆర్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. ఇన్ కేస్ వేకెంట్ ల్యాండ్ అయితే వేకెంట్ ల్యాండ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. వేకెంట్ ల్యాండ్ అని సెలెక్ట్ చేస్తే కింద డిఫరెంట్ ఫీల్డ్స్ చేంజ్ అవుతాయి. లైక్ మీరు ఇక్కడ చూస్తే వేకెంట్ ల్యాండ్ డీటెయిల్స్, సర్వే నెంబర్, పట్టా నెంబర్, వేకెంట్ ల్యాండ్ ఏరియా డీటెయిల్స్, మార్కెట్ ఏరియా వాల్యూ అండ్ డీటెయిల్స్ ఆఫ్ సరౌండింగ్ ఆఫ్ వేకెంట్ ల్యాండ్. ఇవి నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఇవి డిస్ప్లే అవుతాయి. ప్రాపర్టీ తీసుకుంటే డిఫరెంట్ డీటెయిల్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫీల్డ్స్ డిస్ప్లే అవుతాయి. ప్రాపర్టీ, నేను ఇప్పుడు ప్రైవేట్ ప్రాపర్టీ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ప్రాపర్టీ టైప్ మిక్స్డ్, నాన్ రెసిడెన్షియల్, రెసిడెన్షియల్. మిక్స్డ్ అంటే పార్ట్ ఎన్ఆర్ని మిక్స్డ్ అని అంటారు, లైక్ ఎన్ఆర్ఎన్ అండ్ మిక్స్డ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మిక్స్డ్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ అపార్ట్మెంట్ ఆర్ కాంప్లెక్స్ నేమ్. ఇన్ కేస్ అపార్ట్మెంట్ ఆర్ కాంప్లెక్స్ నేమ్ మాస్టర్ డేటాలో ఎంటర్ చేసి ఉంటే మనం ఇక్కడ అపార్ట్మెంట్ నేమ్ సెలెక్ట్ చేయగానే కింద లొకాలిటీ, జోన్, బ్లాక్ అండ్ వార్డ్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా పాపులేట్ అవుతాయి. నెక్స్ట్ ఎగ్జెంప్షన్ కేటగిరీ. ఇఫ్ ద ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఎగ్జెంప్షన్ కేటగిరీ అయితే మనం ఈ ఎగ్జెంప్షన్ కేటగిరీ సెలెక్ట్ చేయాలి. సో ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తుంది. నెక్స్ట్ ఆధార్ నెంబర్. ఈ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆధార్ సిస్టమ్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది కాబట్టి ఈ రిమైనింగ్ మొబైల్ నెంబర్, ఓనర్ డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా పాపులేట్ అవుతాయి. నెక్స్ట్ మొబైల్ నెంబర్. నేను నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ టైం మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ టైం నుంచి ఫస్ట్ టైం ప్రాపర్టీ క్రియేట్ చేసినప్పుడు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు ఈ రిమైనింగ్, ఈ ఓనర్ నేమ్, ఈ జెండర్, ఈ డీటెయిల్స్ అన్ని సేవ్ అయి ఉంటాయి. నెక్స్ట్ టైం ఓన్లీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఓనర్ నేమ్, ఈ జెండర్ అండ్ ఈమెయిల్ అడ్రస్, మళ్ళీ గార్డియన్ రిలేషన్షిప్ అండ్ గార్డియన్, ఈ డీటెయిల్స్ ఆటోమేటిక్గా పాపులేట్ అవుతాయి. ఒకవేళ మనకి ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మల్టిపుల్ ఓనర్స్ని క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లేస్ నొక్కేసి మల్టిపుల్ ఓనర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మెసేజ్ ఓనర్ మొబైల్ నెంబర్ ఇవ్వగానే అతనికి మెసేజ్ వెళ్తాయి. ప్రాపర్టీ క్రియేట్ చేసినప్పుడు, అప్రూవ్ చేసినప్పుడు, స్పెషల్ నోటీస్ జనరేట్ చేసినప్పుడు మెసేజ్ వెళ్తుంటాయి. ఇప్పుడు లొకాలిటీ సెలెక్ట్ చేస్తున్నాను. ఏదైనా ఒక లొకాలిటీ సెలెక్ట్ చేయొచ్చు. నెహ్రూ స్ట్రీట్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా వార్డ్ అండ్ బ్లాక్ డీటెయిల్స్ వచ్చేసాయి. నేను ప్రాపర్టీ ఏ జోన్, ఆ జోన్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎలక్షన్ వార్డ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. స్ట్రీట్ మ్యాపింగ్ ఆల్రెడీ లొకాలిటీకి ఉంటే స్ట్రీట్ మ్యాపింగ్ కూడా వచ్చేస్తుంది. డోర్ నెంబర్, ఇన్ కేస్ ఆల్రెడీ డోర్ నెంబర్ జనరేట్ అయి ఉంటే డోర్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. లేకుంటే నెక్స్ట్ వర్క్ ఫ్లోలో బిల్ కలెక్టర్ కానీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ కూడా డోర్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ డోర్ నెంబర్ ఎంటర్ చేయకుండా కూడా ఫార్వర్డ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఎన్యుమరేషన్ బ్లాక్ ఎంటర్ చేయాలి. పిన్ కోడ్ ఏదైతే పిన్ కోడ్ ఉంటుందో పిన్ కోడ్ ఎంటర్ చేయాలి సిటీది. ఇన్ కేస్ కరస్పాండెన్స్ అడ్రస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది ప్రాపర్టీ అడ్రస్ అయి ఉంటే కరస్పాండెన్స్ అడ్రస్ సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రాపర్టీ ఓనర్కి వేళ ప్రాపర్టీ అడ్రస్లో కాకుండా వేరే ఏరియాలో ఉంటే స్పెషల్ నోటీస్ కానీ, డిమాండ్ బిల్ కానీ అతనికి పంపించడానికి కరస్పాండెన్స్ అడ్రస్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ రీజన్ ఫర్ క్రియేషన్ న్యూ ప్రాపర్టీ ఆ బైఫర్కేషన్. ఇన్ కేస్ ఆఫ్ బైఫర్కేషన్ అయితే ఇక్కడ అసెస్మెంట్ పేరెంట్ ప్రాపర్టీ నెంబర్ కూడా అడుగుతుంది. ప్రెసెంట్ ఇప్పుడు ఇక్కడ న్యూ ప్రాపర్టీ సెలెక్ట్ చేస్తున్నాను. ఎక్స్టెంట్ ఆఫ్ సైట్, ప్రాపర్టీ ఎక్స్టెంట్ ఆఫ్ కంప్లీట్ సైట్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇఫ్ సపోజ్ ప్రాపర్టీ అపార్ట్మెంట్ ల్యాండ్ అయితే, అంటే ఇన్ ద ప్రాపర్టీ ద వేకెంట్ ల్యాండ్ ఏరియా ఈజ్ మోర్ దాన్ ది 1/3 ఆఫ్ ది ప్రాపర్టీ ట్యాక్స్ అయితే అపార్ట్మెంట్ ల్యాండ్ సెలెక్ట్ చేయాలి. అపార్ట్మెంట్ ల్యాండ్ సెలెక్ట్ చేసినప్పుడు బోత్ ప్రాపర్టీ ట్యాక్స్, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ రెండు క్యాలిక్యులేట్ అవుతాయి. ఇక్కడ అపార్ట్మెంట్ ల్యాండ్ ఏరియా సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ప్రాపర్టీ సూపర్ స్ట్రక్చర్ అయితే సైట్ ఓనర్ నేమ్ కూడా సెలెక్ట్ చేయాలి. సూపర్ స్ట్రక్చర్ అంటే మనకి ఓనర్, ల్యాండ్ ఓనర్ డిఫరెంట్, ప్రాపర్టీ ఓనర్ డిఫరెంట్ అయితే సూపర్ స్ట్రక్చర్. నెక్స్ట్ బీపీఏ డీటెయిల్స్, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ డీటెయిల్స్ ఉంటే ఆ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనకి
ఈ యూఎస్సి పెనాల్టీ, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ పెనాల్టీ పడదు. నెక్స్ట్ డీవియేషన్ పర్సంటేజ్ 1 to 10%, 11 to 25 ఈ బేస్డ్ ఆన్ ఈ సెలెక్షన్ డీవియేషన్ బట్టి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ పెనాల్టీ క్యాలిక్యులేట్ అవుతుంది సిస్టమ్ ఆటోమేటిక్గా. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్, నెక్స్ట్ డాక్యుమెంట్ డేట్, నెక్స్ట్ అమ్యూనిటీస్ ఏమైనా ఉన్నాయి ప్రాపర్టీకి, వాటర్ ట్యాప్ కానీ, వాటర్ హార్వెస్టింగ్ కానీ, ఇంకేదైనా టాయిలెట్స్ కానీ, లిఫ్ట్, ఎలక్ట్రిసిటీ, ఏ అమ్యూనిటీస్ ఉంటే ఆ అమ్యూనిటీస్ అని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ టైప్, ఈ ఫ్లోర్ టైప్ ఏమున్నాయో ఆ ఫ్లోర్ టైప్స్ అని సెలెక్ట్ చేయాలి. రూఫ్ టైప్ ఏంటిది, రూఫ్ టైప్. వాల్ టైప్ ఏముంటుంది. నెక్స్ట్ వుడ్ టైప్, ప్రాపర్టీకి బిలాంగింగ్ ఏది ఉంటే అది సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఫ్లోర్ డీటెయిల్స్ ప్రెసెంట్ గ్రౌండ్ ఫ్లోర్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ బిల్డింగ్ ప్రాపర్టీ ఏదైతే అది ఆర్సీసీ, పార్ష్ కానీ, ఆర్డినరీ కానీ, కంట్రీ టైల్, హర్ట్స్ ఏదంటే సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ నేచర్ ఆఫ్ యూసేజ్ రెసిడెన్షియల్, హోటల్స్, లాడ్జెస్, ఎడ్యుకేషన్, నేను ఆఫీస్ ఆర్ బ్యాంక్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆక్యుపెన్సీ ఓనరా టెనెంట్ ఒకవేళ టెనెంట్ అంటే ఆక్యుపెంట్ నేమ్ మ్యాండేటరీ, ఆక్యుపెంట్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ డేట్, ఈ కన్స్ట్రక్షన్ డేట్ ఏంటంటే ఎఫెక్టివ్ ఫ్రమ్ విత్ హాఫ్ ఇయర్ ట్యాక్స్ అమెండ్ చేయాలో కన్స్ట్రక్షన్ డేట్ లో ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక 2 years బ్యాక్ 2013 సెకండ్ హాఫ్ నుంచి నాకు ప్రాపర్టీ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఇక్కడ 2013 సెకండ్ హాఫ్ లో ఏదో ఒక డేట్ ఎంటర్ చేసి కూడా నేను ప్రాపర్టీ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ 2013 సెకండ్ హాఫ్ నుంచి ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ అయిపోతుంది. ప్లింత్ ఏరియా ఆఫ్ దట్ ఫ్లోర్ ఎంటర్ చేయాలి నేను ఇక్కడ. నెక్స్ట్ డ్రైనేజ్, ఇన్ కేస్ ప్రాపర్టీ డ్రైనేజ్ ఉంటే ఎస్ ఆర్ నో. ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇది మ్యాండేటరీ కాదు, నాన్ మ్యాండేటరీ. కేస్ మల్టిపుల్ ఫ్లోర్స్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ మల్టిపుల్ ఎంటర్ చేసి నెక్స్ట్ మళ్ళీ మల్టిపుల్ ఫ్లోర్స్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ బిల్డింగ్, ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ బిల్డింగ్, నేచర్ ఆఫ్ యూసేజ్ ఇవన్నీ మాస్టర్స్ నుంచి డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ ఆక్యుపెన్సీ ఓనర్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఆక్యుపెంట్ నేమ్ ఎంటర్ చేయకుండా పర్లేదు. కన్స్ట్రక్షన్ డేట్ ఏదైనా చేసుకోవచ్చు. ఈ సెకండ్ ఫ్లోర్ ఇన్ కేస్ సెకండ్ ఫ్లోర్ కి ఈ పర్టికులర్ ఇన్స్టాల్మెంట్ నుంచే ట్యాక్స్ కావాలనుకుంటే సెకండ్ ఫ్లోర్ కి ఈ పర్టికులర్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలి. నెక్స్ట్ ప్లింత్ ఏరియా ఆఫ్ ది ఫస్ట్ ఫ్లోర్ అండ్ డ్రైనేజ్, ఇన్ కేస్ డ్రైనేజ్ ఉంటే డ్రైనేజ్ కూడా, టాయిలెట్స్, నెంబర్ ఆఫ్ టాయిలెట్ సీట్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినాక ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ సెక్షన్, ఇక్కడ డిఫరెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయొచ్చు. ఫోటో ఆఫ్ ది అసెస్మెంట్ కానీ, బిల్డింగ్ పర్మిషన్ కాపీ, అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ టు నాన్ జడిషనల్ షామ్, ఈ నోటరైజ్డ్ కానీ, డెత్ సర్టిఫికెట్స్ కానీ, ఇవన్నీ మనం స్కాన్డ్ కాపీస్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ స్కాన్డ్ కాపీస్ లో మనకి జేపీఈజీ ఇమేజ్ కానీ, డాక్ఎక్స్, ఎక్సెల్ ఫైల్స్, పీడిఎఫ్ ఇలా కొన్ని డాక్యుమెంట్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఫైల్ సైజ్ షుడ్ బి లెస్ దాన్ 2 MB ఉంటే యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అప్రూవర్ డిపార్ట్మెంట్ లో ప్రాపర్టీ ట్యాక్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేస్తున్నాను. అప్రూవర్ డిజిగ్నేషన్, నెక్స్ట్ బిల్ కలెక్టర్ ఫార్వర్డ్ చేస్తున్నాను. అతను ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి డీటెయిల్స్ కరెక్ట్ చేస్తాడు. బిల్ కలెక్టర్ నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ నేను ఏమన్నా అప్రూవర్ రిమార్క్స్ ఇంకేమైనా ఉంటే రిమార్క్స్ ఎంటర్ చేసేసి ఫార్వర్డ్ అని సెలెక్ట్ చేయగానే బిల్ కలెక్టర్ ఫార్వర్డ్ అవుతుంది. బిల్ కలెక్టర్ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి అతని డీటెయిల్స్ ఏమైనా ఉంటే అతను మళ్ళీ చేంజ్ చేయొచ్చు. అలా నెక్స్ట్ ఆర్ఓ ఆపై కమిషనర్ ఇస్ ద ఫైనల్ అథారిటీ. ఈ వర్క్ ఫ్లోని చేంజ్ చేసుకోవచ్చు, యూఎల్బికి తగ్గట్టుగా దాన్ని చేంజెస్ చేసుకోవచ్చు. కమిషనర్ ఫైనల్ అప్రూవ్ అయిపోయాక స్పెషల్ నోటీస్ జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ప్రాపర్టీ న్యూ అసెస్మెంట్ కొత్త సిస్టంలో క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.